These are all various sectors. If you see here, agriculture and allied remaining target 65.64. 5 principles పెట్టుకున్నాం. అగ్రికల్చర్ లాజికల్గా తీసుకుపోవడానికి కన్సల్టెంట్స్ కూడా పెట్టుకున్నాం. ఇక్కడంతా టైమ్లీ సీడ్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం, మార్కెటింగ్, డిమాండ్ డ్రివన్ ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇండస్ట్రీ కూడా స్పెసిఫిక్ సెక్టర్ లో ప్రోడక్ట్ పర్ఫెక్షన్. టెంపరీగా ఇండస్ట్రీస్ కొత్త వచ్చే లోపల ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ అన్ని పర్ఫెక్ట్ చేసుకుంటే ఇది పెరుగుతుంది, తర్వాత రాబోయే రోజు అందుకుంటుంది. నిన్నే సిఏ సబ్మిట్ లో వచ్చేటన్ని రియలైజ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్ లో పెట్టి ఏ విధంగా పోవాలో ముందుకు పోతున్నాం. ఎక్కువ సర్వీస్ సెక్టర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. టూరిజం, అలైడ్, ట్రాన్స్పోర్ట్, హాస్పిటాలిటీ, కల్చరల్ ప్రోగ్రామ్, టెంపుల్ టూరిజం ఇవన్నీ కూడా పెట్టుకొని, మ్యారిటైమ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా పెట్టుకొని ముందుకు పోతాం. ఇవన్నీ చేస్తే వీలైనంత వరకు 17.11 గాని 15 అండ్ అబోవ్ గాని చేయగలిగితే అనుకున్న టార్గెట్ మనం సాధించే పరిస్థితికి వస్తాం. కాబట్టి వీఆర్ వర్కింగ్ ఇన్ దట్ డైరెక్షన్. ఒక అంబిషియస్ టార్గెట్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేయడానికి అన్ని విధాలు అందరినీ ట్రై చేస్తున్నాం. ఈ రోజు నేను రిలీజ్ చేశా. తొందరలో ఈ కన్సర్న్ సెక్రటరీస్ అందరిని పిలిచి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పిలిచి ఒక మీటింగ్ పెడుతున్నాం. అదైనా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడతాం. ఇది రాష్ట్రం, డిపార్ట్మెంట్ 17 వర్టికల్స్, అక్కడి నుంచి కిందికి జిల్లా, కాన్స్టిట్యున్సీ అప్ టు మండల వరకు వెళ్ళి ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాల అభివృద్ధి, అదే మరి ప్రాంతీయ అసమానతలు తగ్గించే విధంగా ప్రణాళిక ఇవి తయారు చేసేటని చెప్పి గ్రోత్ ఆపితే నష్టపోతాం. ఎవరైతే వీక్ గా ఉంటారో అక్కడ స్పెషల్ ఇంటర్వెన్షన్స్ పెట్టి దాన్ని కూడా అభివృద్ధి చేస్తాం.